కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. మొత్తం 130 మందికి పైగా మృతి చెందగా మరో 500 మందికి పైగా గాయపడ్డారు. 61కి పైగా భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలిపారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొలంబియాలోని చోకో ప్రాంతంలోని శాన్ జోసే డెల్ పాల్మార్కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రకంపనలు దేశవ్యాప్తంగా తీవ్రంగా కనిపించాయి. పొరుగున ఉన్న వెనుజువేలా, ఈక్వెడార్, పనామా దేశాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. కొలంబియా పసిఫిక్ తీరంలో భూకంపం వచ్చినప్పటికీ సునామీ హెచ్చరిక లేదని అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రతకు కాలి నగరంలోనే కనీసం 20 భవనాలు కూలిపోయాయి. కొన్ని భవనాల శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. రెస్క్యూ టీంలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భూకంపం కారణంగా కొలంబియా ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భవనాల్లో పగుళ్లు లేదా నిర్మాణపరమైన నష్టం కనిపిస్తే వెంటనే బయటకు రావాలని అధికారులు సూచించారు. భూకంపం ప్రభావంతో 5 విమానాశ్రయాల్లో సాధారణ ప్రయాణికుల విమానాల రాకపోకలను నిలిపివేశారు. పెరీరా, మనీజాలెస్, అర్మేనియా, కాచాగో, బ్యూనావెంచురా విమానాశ్రయాలను ప్రస్తుతం వైద్య, ప్రభుత్వ విమానాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.